విఎంఆర్ లాజిక్స్. నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే బేసిక్గా యూట్యూబ్లో ఈ 15 days వచ్చేసి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నుండి ఎవ్రీడే 5 o'clock ఒక వీడియో, 6 o'clock ఒక వీడియో, 7 o'clock ఒక వీడియో రిలీజ్ అవబోతున్నాయి. సో 5 o'clock వచ్చేసి రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అలానే 6 o'clockకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలానే 7 o'clockకి ప్యూర్ మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. మరి క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ పర్టికులర్ టైంలో క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఇక్కడ మనం ఇచ్చే క్వశ్చన్స్ వచ్చేసి ప్రీవియస్ ఎస్ఎస్సి అలానే రైల్వేస్కి రిలేటెడ్గా. సో ఎస్ఎస్సికి రిలేటెడ్గా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, జీడీ కానిస్టేబుల్ నుండి క్వశ్చన్స్ కావచ్చు. రైల్వేస్కి రిలేటెడ్గా ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్, ప్రీవియస్గా అయితే ఏఎల్పి టెక్నీషియన్ కలిపి మనకు ఒకటే ఎగ్జామ్ ఉంటుండే. సో ఏఎల్పి టెక్నీషియన్ నుండి అడిగిన క్వశ్చన్స్, అలానే జేఈ నుండి అడిగిన క్వశ్చన్స్, నెక్స్ట్ గ్రూప్ డి నుండి అడిగిన క్వశ్చన్స్. సో ఇవన్నీ కలిపి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయి. అయితే చాలా మంది డౌట్ ఏంటి అంటే, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల మాకు యూజ్ ఏంటి అన్న డౌట్ రైజ్ అవుతుంది. బేసిక్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, లైక్ రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సికి రిలేటెడ్గా కావచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. 100 క్వశ్చన్స్లో అరౌండ్ 30 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్సే ఇస్తూ ఉంటాడు అనమాట. సరే 30 క్వశ్చన్సే కదా, 30 క్వశ్చన్స్ పక్కన పెడితే మరి మిగతా 70 క్వశ్చన్స్ మాట ఏంటి అంటే, ఎస్ 70 క్వశ్చన్స్ అనేవి కొత్త కొత్త మోడల్స్ ఉండొచ్చు, లేదు అంటే దాంట్లో కూడా ప్రీవియస్గా అడిగిన మోడల్స్లో చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేస్తూ ఉండొచ్చు. రైట్, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ప్రీవియస్గా మనకైన నోటిఫికేషన్స్లో వచ్చే క్వశ్చన్స్లో అరౌండ్ 30% క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే క్వశ్చన్స్ అంటే కాదు, కాన్సెప్ట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 70% మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. నాకు తెలిసి చాలా మంది ఇప్పటికే 2 lakh+ డౌన్లోడ్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర. అలానే చాలా మంది స్టూడెంట్స్ మన విఎంఆర్ లాజిక్స్ యాప్ కొని ఎస్ఎస్సిలో వాళ్ళకి ఇష్టమైన రైల్వే జాబ్స్లో గెటిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ సక్సెస్ సాగా కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూశారు. ఇప్పుడు ఎవరైతే ప్రెసెంట్ టైంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ కొంతమందికి అర్థం అవ్వదు. సరే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు, బట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా జాబ్ కొట్టాలి అనే థాట్ రాదు. నెక్స్ట్ ఇక ఎన్టీపీసీ, రైల్వేకి అయితే మనకి ఎన్టీపీసీ నుండి 1 lakh+ వేకెన్సీస్ రాబోతున్నాయి అనేసి ఆల్రెడీ రైల్వే మినిస్టరే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ జేఈ, ఏఎల్పి నోటిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చాయి, టెక్నీషియన్ నోటిఫికేషన్స్. జేఈ నోటిఫికేషన్ కూడా రీసెంట్గా వచ్చింది, రైట్. సో ఇక ఈ ఇయర్ అంటేనే నోటిఫికేషన్స్ ఇయర్. మరి నోటిఫికేషన్ ఇయర్ అయినప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ ఐడియా ఉండాలి. సో మీరు దేనికి ప్రిపేర్ అయినా సరే ఆ సిలబస్ ఏంటి అనేది ఐడియా ఉండాలి. మరి ఆ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో వచ్చేసి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫుల్ కోర్సెస్ మీరు రైల్వేలో దేనికి ప్రిపేర్ అయినా సరే దానికి రిలేటెడ్ ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. అలానే ఎస్ఎస్సిలో దేనికి ప్రిపేర్ అయినా సరే దానికి రిలేటెడ్ ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, సరే ఈ ఫుల్ కోర్సెస్ తీసుకోవడం వల్ల ఎవరికైనా జాబ్స్ వచ్చాయా అనిపిస్తే, దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ సక్సెస్ సాగా కూడా మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో వాళ్ళ వీడియోస్ చూసినా సరే మీకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది, రైట్. సో దీనికోసం మేము ఏం చేస్తున్నాము అని అంటే, ఇక్కడ మనం ఏంటి అంటే, ఈ 15 days మేము ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. బట్ మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే సరిపోదు. దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎన్టీపీసీ సిలబస్ ఐడియా ఉండాలి. సిలబస్ మీకు నోటిఫికేషన్లో చూస్తే తెలుస్తుంది. మరి ఆ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అంటే విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. మరి ఆ ఫుల్ కోర్స్ కూడా మీరు వేరే ఏ యాప్స్లో చూసినా సరే అప్డేటెడ్ కంటెంట్ అనేది ఉండదు. బట్ మేము ఇక్కడ క్లియర్గా అప్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అది క్వాంట్ చూసుకున్నా సరే, రీజనింగ్ చూసుకున్నా సరే, ప్యూర్ మ్యాథ్స్ చూసుకున్నా సరే. ఎందుకు అంటే ఈ 3 subjects గురించి మెయిన్గా డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, రైల్వేస్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సికి రిలేటెడ్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నింటిలో కూడా ఈ 3 subjects అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. సో వాటిని మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం. మరి అప్డేట్ మీనింగ్ ఏంటి అంటే, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలానే రీసెంట్ అయిన నోటిఫికేషన్స్లో ఎలాంటి కొత్త కొత్త క్వశ్చన్స్ అనేవి అడిగాడు. సో వాటిని అన్నింటినీ ఇంక్లూడ్ చేసుకుంటూ నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎస్ఎస్సికి రిలేటెడ్గా, రైల్వేస్కి రిలేటెడ్గా మీరు డెఫినెట్గా జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ విఎంఆర్ సార్ అథమెటిక్ నుండి టాపిక్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉన్నారు. చాలా మటుకు టాపిక్స్ అనేవి అప్డేట్ అయిపోయినాయి.
అలానే రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నుండి టాపిక్స్ అనేవి ఆల్రెడీ అప్డేట్ అయిపోయినాయి, రైట్? మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ టైంలో తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో 2 కేసెస్ కదా మనం తీసుకోవాల్సింది. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే జాబ్ వస్తుంది అన్న హోప్తోనే కదా స్టార్ట్ చేసేది. అండ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఏంటి, నేను ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది నాకు జాబ్ వస్తుంది అనే థాట్లో ఉంటారు. బట్ కొంతమంది ఏంటి అంటే ప్రిపేర్ అయినా సరే అక్కడ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆన్సర్స్ సాల్వ్ చేయలేకపోతా ఉంటారు. సో వాళ్ళ కోసమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. మనకి 15 days వస్తున్నాయి ఈ సెషన్స్ అనేవి. ఎవ్రీడే 10 questions. సో రీజనింగ్ నుండి 10 questions, క్వాంట్ నుండి 10 questions, అలానే ప్యూర్ మ్యాథ్స్ నుండి 10 questions. అంటే ఓవరాల్ గా ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి 150 questions అనేవి వస్తున్నాయి. ఈ 150 questions లో మీరు అరౌండ్ 140 పెట్టారనుకోండి, 140 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు అనుకుంటే మీ ప్రిపరేషన్ అనేది పీక్ లెవెల్లో ఉన్నట్టు. అంటే మీరు రైల్వేకి ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా సరే మీ ప్రిపరేషన్ అనేది పీక్ లెవెల్లో ఉన్నట్టు. లేదు 150 questions కి 100 questions అటెంప్ట్స్ ఇచ్చారు, 100 questions కరెక్ట్గా చేశారు అని అంటే ఇంకా మీరు ప్రిపరేషన్ అనేది ఇంప్రూవైజ్ చేసుకోవాలి. సో దానికోసం విఎంఆర్ లాజిక్స్ నుండి మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. సో దానికోసమే మనం 5th, 6th, 7th ఆగస్ట్ రోజు ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ముందుగా ఈ యూట్యూబ్ క్లాసెస్ పెట్టి ఆఫర్స్ ఇవ్వడానికి, ఆ 5th, 6th, 7th రోజు ఆఫర్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే జస్ట్ 9 రూపీస్ కోర్స్, 9 రూపీస్కి మాత్రమే. క్వాంట్ వచ్చేసి 9 రూపీస్కి, రీజనింగ్ వచ్చేసి 9 రూపీస్కి, అలానే ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి 9 రూపీస్కి. సో ఇవి ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే చాలా మందికి అసలు ఇక్కడ కోర్స్ అనేది ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎలా చెప్తున్నారు ఆ ఒక ఐడియా వస్తేనే కదా మా మీద నమ్మకంతో మీరు ఫుల్ కోర్స్ అనేది చూసేది. సో దానికోసమే స్టార్టింగ్ ఈ యూట్యూబ్ సెషన్స్ అనేవి ఇవ్వడం. ఈ యూట్యూబ్ సెషన్స్ లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి టైర్ 1 లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. టైర్ 2 లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకు అంటే టైర్ 2 లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో టైర్ 2 లెవెల్లో ఉండే క్వశ్చన్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. సో జస్ట్ ఇక్కడ ఏంటి అంటే టైర్ 1, అట్లీస్ట్ టైర్ 1 కూడా మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం టైర్ 1 క్వశ్చన్స్ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 150 క్వశ్చన్స్ మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారో చూసుకోండి. సో ఈ 150 క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఆ ప్రిపరేషన్ ని బట్టే మీరు ఫుల్ కోర్స్ అనేది మళ్ళీ చూడాలా, ఒకసారి ఫుల్ కోర్స్ అనేది వినాలా, అవసరం లేదా అనేది ఒక ఐడియా వస్తుంది, రైట్? క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? సో క్వశ్చన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మళ్ళీ ఒకసారి చూడండి. 5th, 6th, 7th ఆగస్ట్ ఈ 3 days లో కూడా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ ఫుల్ కోర్స్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్ గా ఫుల్ కోర్స్ అనేది 9 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ కోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోండి.